విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న హల్చల్ చేశాడు. పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్లు అనుచర గణంతో ఆర్భాటంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వెంకన్నకు ఆలయ అధికారులు ఎదురేగి స్వాగతం పలికారు. ముందుగా వీఐపీలకు కేటాయించిన 500 రూపాయల టికెట్ లైన్ నుంచి దర్శనం కోసం వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే మీడియా ఉందని గ్రహించిన ఎమ్మెల్సీ వెంకన్న 500 రూపాయల టికెట్లు 6 కొన్నారు. పైగా ఆ టికెట్లు మీడియాకు చూపిస్తూ సుమారు 30 మందితో కలిసి గుడిలోకి వెళ్లిపోయారు. దర్శనం తరువాత మీడియాతో మాట్లాడుతూ బాధ్యత గల ప్రజాప్రతినిధిని కాబట్టే టికెట్లు కొనుక్కొని వెళ్లామని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్న టికెట్లన్నీ, లోనికి వెళ్లిందెందరూ అని అడుగుతున్న మీడియాకు సమాధానం చెప్పకుండా జారుకున్నారు. చివరికి గుడిలోనూ రాజకీయం మర్చిపోలేదంటూ బుద్దా వెంకన్న తీరుపై భక్తులు నవ్వుకున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విఐపీలైనా టిక్కెట్లు తీసుకొని మరి 2 నుంచి 4 గంటల వరకు వెళ్ళి మరి ప్రతిరోజు భక్తులను ఇబ్బంది పెట్టకూడదని ఆయన మంచి సంకల్పంతో మరి ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మేము కూడా ఏవైతే విఐపీ బ్రేక్ దర్శనం టైమ్స్ ఇచ్చారో ఆ టైంలోనే అమ్మవారి టిక్కెట్లు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని వచ్చాము.